జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ ముందరగా మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. వైసీపీ రాజకీయాల్ని చాలా దగ్గర నుంచి పరిశీలించారు. అండ్ క్యాంపు రాజకీయాలు, ఈ పొగలు సెగలు వీటన్నిటిని దగ్గర నుంచి చూశారు. ఆ సెగ తాకిడి కూడా అప్పుడప్పుడు ఆయనకి తగిలేది, ఆయన జర్నలిస్ట్గా ఉండగా. మస్తాన్ రావు గారు నిజమేనా? గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత కొంతకాలంగా, అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు 11 స్థానాలతో అధపాతాళానికి పడిపోయిన నేపథ్యం 151 నుంచి. అప్పటి నుంచి కూడా ఆ పార్టీలో సంభవిస్తున్న పరిణామాలన్నీ చూస్తే చాలా బలహీనపడే పరిస్థితి. ఇప్పుడు నేనైతే ఒక పెను సంక్షోభంగా చెప్తాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్థాపించేటప్పుడు మనము జగన్ గారు అరెస్ట్ అయిన విధానమే దానికి కారణం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బనాయించిందని చెప్తున్న కేసులకు సంబంధించి అరెస్ట్ అయినప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు, షర్మిల గారు, భారతి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్న ఫోటో ఒకటి కనిపిస్తూ ఉంటది. అక్కడ పక్కనే ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు. ఆయనకి సంబంధించి వీళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు, వీళ్ళు రిమాండ్ ఖైదీలుగా 16 నెలలు పైగా జైల్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంటే అంత సన్నిహితమైన వ్యక్తులుగా నేను చెప్తాను వీళ్ళందరూ కూడా. షర్మిల గారు కానీ, విజయమ్మ గారు అంటే ఫ్యామిలీ. వీళ్ళు ఫ్యామిలీ కాకుండా ఉన్న వాళ్ళలో వీళ్ళు. ఇప్పుడు మొత్తంగా చూస్తే, ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ చూస్తే విజయమ్మ గారు లేరు, షర్మిల గారు లేరు, మోపిదేవి వెంకటరమణ గారు లేరు, ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి గారు లేరు. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళలో మిగిలిన వాళ్ళు ఎవరయ్యా అంటే, ఫోటో అంటే అక్కడ ఆ రోజు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన సన్నిహితంగా ఉన్న వాళ్ళు భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. భారతి గారు కుటుంబ పరంగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చేదోడవాదుడుగా ఉంటారు. సాక్షిని కూడా విజయపదంలో నడిపే పరిస్థితి కూడా ఆయన ఉంది. ఇప్పుడు పార్టీలో ఆయన స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. సో ఇక రాజ్యసభ సభ్యులుగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా లేకుండా చేసి తాము ఘనత వహించామని చెప్పుకుంటున్న నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ ఒక 4 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు రాజ్యసభలో స్థానమే రాదు అనుకున్న పరిస్థితిలో నుంచి ఈరోజు 4వ స్థానం పొందబోతుంది. 4వ స్థానం అంటే వైసీపీ నుంచి వచ్చిన స్థానాల సంఖ్య. 3 ఆల్రెడీ వేరే వెళ్ళిపోయారు, అది కూటమిలోకి వెళ్ళింది. 3 వెళ్ళిపోయినాయి కూటమిలోకి. బేదా మస్తాన్ రావు గారు, మోపిదేవి గారికి సంబంధించి, అదేవిధంగా కృష్ణయ్య గారు బీజేపీలో చేరారు. ఇప్పుడు తాజాగా ఇది మరో 2 కూడా వెళ్తారు. అదేవిధంగా ఇటీవల కాలంలో చూస్తే ఎమ్మెల్సీలు కూడా జగన్ గారు నమ్మి యువతని ఎంకరేజ్ చేస్తున్న, మహిళలు ఎంకరేజ్ చేస్తున్న అందరికి ఇస్తే కూడా వాళ్ళల్లో కూడా దాదాపు 7-8 మంది వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు మిగిలింది ఎవరయ్యా అంటే 11 స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన అంటిపెట్టుకుని ఉన్నారు. అదేవిధంగా ఎంపీలు కూడా 4 అంటిపెట్టుకుని ఉన్న పరిస్థితి. సో ఒక రకంగా చూస్తే నలుగురులో అయోధ్య రామిరెడ్డి గారు కూడా వెళ్ళిపోతారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వెళ్ళిపోతారు. అదేనండి, అంటే ఇప్పుడు ఎంపీలు స్థిరంగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు వార్తల్లో చూస్తే మనకి బాబురావు గారి పేరు గత కొంతకాలంగా వినిపిస్తుంది. అది ఆయన ఫస్ట్ అప్పట్లో ఖండించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే విజయసాయి రెడ్డి గారు కూడా అప్పట్లో ఖండించారు అట్లాంటివి. ఇప్పుడు మళ్ళీ ఆయన రాజీనామా చేస్తున్న పరిస్థితి ఈరోజు. అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి గారికి కూడా క్లారిటీ రావాల్సింది. ఇక పెద్దిరెడ్డి గారి పేరు కూడా గత కొంతకాలంగా అప్పట్లో వినిపిస్తుంది. బట్ మిథున్ రెడ్డి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తే ఆయన జగన్తో ప్రస్తుతానికి చూస్తే ఆయన ఉంటారనే అనిపిస్తా ఉంది. ఇక భవిష్యత్తు చెప్పాలి. ఇదంతా చూస్తే విజయసాయి రెడ్డి గారికి సంబంధించి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆర్థికంగా వెన్నుదన్నుగా, ఆర్థికంగా పురోగతి సాధించడానికి అన్ని విధాలా ఈ రోజు ఉన్న స్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2004లో 10 లక్షల రూపాయల ఆదాయం ఉంది. ఈ రోజు ఆయన రకరకాల వ్యాపారాలు చేశారు. దానికి సంబంధించి ఆయన 100 కోట్ల రూపాయలకు వెళ్ళి దేశంలోనే ధనిక సీఎంగా గత పాలన ఉన్నప్పుడు కూడా ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. అంటే అఫిడవిట్ పరంగా చెప్తున్నానండి నేను.
సో అలాంటి పరిస్థితి అంటే అనేక సంక్షోభాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనేక సంక్షోభాలు. అదేవిధంగా ఆయన సోనియా గాంధీ అప్పట్లో కేసులు పెట్టారని అంటున్నప్పుడు శంకర్రావు గారు వీళ్ళందరూ ఇంక్లూడ్ అయ్యి కోర్టుల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల ఏ రకంగా చూసినా కూడా అటు న్యాయపరంగా ఇటు ఆర్థిక పరంగా మస్తాన్ గారు ఒక విషయం చెప్పండి, బీజేపీ కూడా ఇందులో ప్రధాన భూమిక పాత్ర పోషించింది. రాజీనామా చేయండి అరబిందో ఎపిసోడ్లో మీరు తీవ్రంగా బదనాం అయిపోయారు, మరింత బదనాం కాకుండా ఉండటం కోసం మీరు రాజీనామా చేస్తే ఎంతో కొంత రిలీఫ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ తెర వెనుక జరిగిన రాజకీయాలు. ఆయన ప్రత్యేకంగా మోడీకి అమిత్ షాకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆయన ట్వీట్ కూడా చూడొచ్చు, మీరు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. కొన్నాళ్ళు విరామం ప్రకటించి బీజేపీ తోటి చట్టాబట్టాలి. అంతకుముందు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు తమ ఎంపీలని బీజేపీలోకి పంపించినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీలోకి పంపిస్తున్నారా? అంటే అది ఇక్కడ రెండు కోణాలు చూడాలి సార్. అంటే ఆయన మొత్తం ట్వీట్ రాజీనామాకు సంబంధించిన ట్వీట్ అంతా మనం గమనిస్తే అటు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిధ్యాన్ని వెల్లడించారు. చంద్రబాబు గారి కుటుంబంలో రాజకీయంగా ఉంది కానీ వ్యక్తిగతంగా నాకేమి కుటుంబపరంగా లేదని చెప్పేశారు. అదేవిధంగా ప్రత్యేకించి ఆయన నరేంద్ర మోడీ గారిని గత 9 సంవత్సరాలుగా నన్ను ఎంతగా ప్రోత్సహిస్తున్నారు, అమిత్ షా గారికి సంబంధించి కూడా కృతజ్ఞతలు చెప్పారు. సో ఎక్కడా కూడా ఎవరిని చేయలేదు. ఇవాళ ఆయన రాజీనామా చేస్తూ ప్రెస్ మీట్ పెడతారంటున్నారు. దానిలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయి. అయితే ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ముప్పేట ఆయన ముసురుకున్నాయి. ఏంటంటే ఓ పక్కన చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించి ఒక కేసు నడుస్తుంది, వాళ్ళు ఏ విధంగా చేశారనే దాని మీద. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఆయన A2గా అనే కేసులో ఉన్నారు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు తాజాగా చూసినట్లయితే అరవిందో కేసుకు సంబంధించి ఈడీ విచారణకు పిలిచింది, సిఐడి కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. సో అది కేవీ రావు గారికి సంబంధించిన వాటాలు ఏదో సంథింగ్ వదులుకుంటున్నారని అట్లాంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యం. నేను మరింతగా చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి అందాల్సినంత ప్రాధాన్యత అందలేదని ఆయన చాలా సార్లు ఆయన తన వైఖరి ద్వారా తన యొక్క దీని ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. ఎందుకంటే చెప్తాను, అండ్ ఆయన గతంలో అనుబంధ సంఘాలకు సంబంధించి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు, అది తీసేశారు ఆయన దగ్గర నుంచి. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి ఆయన అనుచరులుగా ఆయన ఎంకరేజ్ చేసే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారికి సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తీసేసి సజ్జల భార్గవ రెడ్డి గారికి ఇచ్చారు. అదేవిధంగా మన దేవాదాయ శాఖకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ వివాదం వచ్చినప్పుడు అది పార్టీలోనే కొంతమంది ఆ విధంగా అది తీసుకొచ్చారు తెరపైకి అనేది కూడా ఆయన ఉంది. రెండోది తారకరత్న మృతి చెందినప్పుడు ఆయన బాహటంగా, అంటే దీనికంటే ముందు ఒకటి చెప్తారు, విశాఖపట్నంలో ఆయన ఉండటం అనేది ఆయనకి మక్కువ. అలాంటిది ఆయన్ని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా అక్కడి నుంచి తప్పించినప్పుడే ఆయన చాలా ఆగ్రహం చెందారు, జగన్ గారి మీద అలిగారు అనేది కూడా అప్పట్లో చెప్తారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఒకసారి. తెలుగుదేశం 30 సెకండ్స్ లో కంప్లీట్ చేస్తాను, 30 సెకండ్స్. అలాంటిది లోక్సభకి పోటీ చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. సో ఇవన్నీ కూడా ఆయన తారకరత్నం చనిపోయినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా చంద్రబాబు బాలకృష్ణ గారితో సన్నిహితంగా మెలగడం ద్వారా వెల్లడించారనేది కూడా చెప్తారు. రైట్.